जय श्री माता जी अंडी. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another tie. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. Like this, and give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. రెండు అరచేతుల్ని పృథ్వీ మాత పైన ఉంచండి. అమ్మా, ఇవాళ ధ్యానం చేస్తున్నందుకు నాకు పర్మిషన్ ఇవ్వండి అమ్మా. నాలో ఉన్న అన్ని దోషాలన్నిటినీ కూడా తీసేసి నన్ను బ్యాలెన్స్ లో ఉంచండి అమ్మా అని ప్రార్థిద్దామండి. మనం ఆ కుండల్ని అమ్మని అమ్మ అని సంబోధిస్తున్నామండి ఇక్కడ. అమ్మా, నాలో ఉన్న అన్ని దోషాలన్నిటినీ కూడా ఈ భూతత్వం ద్వారా తీసేసేయండి. నాకు మెడిటేషన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి. నన్ను బ్యాలెన్స్ లో ఉంచండి. రెండు చేతుల్ని మనం ఒడిలో పెట్టుకుందామండి. 3 మహామంత్రాస్ విందాము, తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव
साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। మనం ఒక్క నిమిషం ఇలానే ధ్యాన స్థితిలో ఉందామండి. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ చేసుకుందామండి, సంతులనం చేసుకుందాము. ఎడమ చెయ్యి మన చేతి మన ఒళ్ళోనే ఉంచి కుడి చేతిని భూమి మీద పెడదామండి. లెఫ్ట్ బ్యాలెన్సింగ్ అంటారు. ఇక్కడ ఇలా ప్రార్థిద్దాము. అమ్మా, నా ఎడవ వైపు ఉన్న బాధలన్నీ, దోషాలన్నిటినీ పృథ్వీ మాత ద్వారా తీసేసేయండి అమ్మా. నా మహాకాళి తత్వాన్ని జాగృతం చేయండి అమ్మా. గతంకి సంబంధించిన ఆలోచనలు ఏవైతే నన్ను బాధపడుతున్నాయో, ఏవైతే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయో అవన్నిటినీ కూడా పృథ్వీమాత ద్వారా తొలగించండి అమ్మా అని ప్రార్థిద్దాం. మనం అటెన్షన్ని లెఫ్ట్ మూలాధారం పైన పెడదామండి. అటెన్షన్ అంటే మీరు జస్ట్ ఆ భాగాన్ని మీరు ఊహించుకోండి. లెఫ్ట్ మూలాధారం అంటే మీరు కింద కూర్చుని నేలపైన కానీ కుర్చీలో కూర్చున్నప్పుడు మీకు మీ ఎడమ సైడ్ అన్నమాట, ఏదైతే మీకు కుర్చీ నేలకు తాకుతుందో దాన్ని లెఫ్ట్ మూలాధారం అంటారండి. నేను ఆ చక్ర గురించి చెప్తున్నాను, మీరు అక్కడ దాన్ని ఊహించుకోవాలి. ఒక నిమిషం దాన్ని మీరు అటెన్షన్ పెట్టడం అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే ఆ భాగం దగ్గర మనం అటెన్షన్ పెడతామో అక్కడ ఉన్న పవర్ జాగృతం జరుగుతుంది అన్నమాట మనలో. ఫస్ట్ మనం లెఫ్ట్ మూలాధారం ఎక్కడైతే గణేష్ స్థానం అక్కడే ఫస్ట్ అటెన్షన్ పెడదామండి. గౌరీ గణేష్
ప్రతి చక్ర పైన అటెన్షన్ పెట్టినప్పుడు మీ అరచేతుల్లో అనుభూతి ఎలా జరుగుతుంది అనేది కూడా గమనించుకుంటూ ఉండండి. అమ్మా, నా అన్ని దోషాలు లెఫ్ట్ మూలాధార ఎడమ మూలాధారంలో ఉన్న దోషాలన్నిటినీ కూడా పృథ్వీ మాత ద్వారా తీసేయండి అమ్మా. నాలో నిర్మల తత్వంతో నింపండి అమ్మా. ఇప్పుడు మనం అటెన్షన్ ని లెఫ్ట్ స్వాదిష్టాన్ పైన పెడదామండి. ఈ ఎడమ స్వాదిష్టాన అనేది మనకి పొత్తి కడుపు కింద లెఫ్ట్ సైడ్ అన్నమాట. అక్కడ పెడతాము అటెన్షన్. లెఫ్ట్ హ్యాండ్ ఏమో మనకి ఒళ్ళోనే ఉంటుంది ఓపెన్ గా. రైట్ హ్యాండ్ ఏమో మనకి భూమాత పైన పెట్టి ఉంచండి. ఇది మనం ఓన్లీ కేవలం మన అటెన్షన్ తో చక్ర మూమెంట్ చేస్తున్నామండి. లెఫ్ట్ స్వాదిష్టాన్ ఎడమ స్వాదిష్టాన్ దగ్గర మనకి నిర్మల విద్య స్థానం అండి అది. సో ఇక్కడ మనం ప్రార్థిద్దాము, అమ్మా నాకు నిర్మల విద్యను ప్రసాదించండి. ఏదైనా ఆ విద్య తెలియకుండా కూడా మనం ఏదో పుస్తకాలు చదువుతూ ఉంటాము, అది తెలియకుండా ఏదన్నా ఆ విద్య వచ్చి ఉంటే మనలో అవన్నిటిని తొలగించండి తల్లి అని చెప్పి ప్రార్థిద్దాము. మీరు ప్రార్థిస్తున్నప్పుడల్లా మీ అరచేతుల్లో గమనించుకుంటూ ఉండండి. కుడి అరచెయ్యి ఎడమ అరచేతుల్లో ఏదైనా అనుభూతులు చెందుతున్నారా అనేది. ఇప్పుడు లెఫ్ట్ నాభికి వద్దామండి. మన స్టమక్ ఏరియా పొట్ట స్థానానికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. అది లెఫ్ట్ నాభి. అక్కడ మనం అటెన్షన్ పెడదామండి. అక్కడ గమనించుకోండి ఆ ప్లేస్ ని మీరు. అమ్మా, నాకు ఎటువంటి ఫ్యామిలీ సమస్యలు ఉన్నా అవన్నీ ఏదైనా రకంగా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే అవన్నిటిని కూడా నన్ను నాలోంచి తీసేసేయండి పృథ్వీ మాత ద్వారా అని చెప్పి ప్రార్థిద్దాం. మనకి తెలియక ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే స్పెసిఫిక్ గా ఫ్యామిలీ పరంగా అవన్నిటిని కూడా మనం అమ్మని ప్రార్థిద్దాము. ఆ సమస్యల ఆలోచనలు కానీ బాధలు కానీ ఏదైతే నన్ను బాధ పెడుతున్నాయో అవన్నిటిని కూడా ఈ పృథ్వీ మాత ద్వారా తొలగించండి తల్లి అని చెప్పి మనసులో ప్రార్థిద్దాం. లెఫ్ట్ హార్ట్ కొందామండి. మన హార్ట్ ఉన్న స్థానం లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు. అక్కడ మీరు గమనించుకోండి, అటెన్షన్ పెట్టండి.
అమ్మా, నాలో లెఫ్ట్ హార్ట్లో ఉన్న దోషాలన్నిటినీ, అంటే మనం అయినా తెలిసి తెలియ కొన్ని అటాచ్మెంట్స్ ఏవైతే మనలో ఉంటాయో, బంధాలు, అవి ఏవైనా బాధ పెడుతుంటే వాటిని తొలగించండి తల్లి. పృథ్వీమాత ద్వారా తొలగించండి తల్లి. ఇక్కడ మన చిన్న ప్రార్థన ఇంకొకటి చేసుకుందామండి. కుడి చేతిని ఏదైతే భూమాత పైన ఉందో అది ఒకసారి హృదయాన్ని దగ్గర తీసుకొచ్చి హృదయం పైన పెడదామండి. లెఫ్ట్ హార్ట్ దగ్గర. లెఫ్ట్ హ్యాండ్ ఏమో మనకు ఒళ్ళోనే ఉంటుంది. కుడి చేయి మాత్రం మీరు హృదయం మీదకి తీసుకురండి. ఇక్కడ ఇలా ప్రార్థిద్దాము. అమ్మా, నా హృదయంలోకి వచ్చి నాలో హృదయంలో ఉన్న దోషాలన్నిటినీ తీసేసి నన్ను ఆత్మగా స్థిరపడేట్టుగా చెయ్యండి తల్లి. మీరు కుడి చేతిని హృదయం పైన కొద్దిగా నొక్కి ఉంచండి. అప్పుడు మీకు అటెన్షన్ కూడా బాగా కుదురుతుంది. ఆ నొక్కినప్పుడు ఆ నొక్కిన స్థానం దగ్గరకి మీకు అటెన్షన్ పెడితే మీకు హృదయం పైన మీకు అటెన్షన్ వెళ్తుందన్నమాట. ఏదైనా ఆలోచనలు వస్తున్నా కూడా నొక్కినప్పుడు అట్లా మీకు ఆ భాగంలోకి అటెన్షన్ వెళ్తుంది. అమ్మా, నా హృదయంలోకి రండమ్మా. నన్ను ఆత్మగా స్థిరపడే తల్లి. మీ ఎడమ అరచేతులని గమనించుకుంటూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ మనం కుడి అరచేతిని భూమాత మీద పెడదామండి. ఎడమ అరచేయి మన ఉడలోనే ఉంటుంది. ఇప్పుడు అటెన్షన్ ని మనం లెఫ్ట్ విశుద్ధి పైన తీసుకెళ్దామండి. మన గొంతుకి లెఫ్ట్ సైడ్ అండి. ఆ స్థానం గమనించుకుందామండి. ఇక్కడ ఏదైనా మనకి దోషి భావాలు ఉంటే అవన్నీ తొలగించమని మన అమ్మని ప్రార్థిద్దామండి. అమ్మా, నాలో ఉన్న దోషి భావాలన్నిటినీ కూడా పృథ్వీమాత ద్వారా తీసేసేయండి. నేను ఆత్మనైనప్పుడు నేను దోషిని ఎలా అవుతాను అని మీరు ఆ మనసులో అనుకోండి.
ఇప్పుడు ఎడమ ఆజ్ఞకి వెళ్దామండి. ఎడమ ఆజ్ఞ మనకి కుడి కనుబొమ్మల దగ్గర ఉంటుందండి. కుడివైపు కనుబొమ్మల కి మన కుడి చెవుకి పక్కన ఉన్న కణత దగ్గర పెట్టండి అటెన్షన్. మనకి ఇక్కడ ఆజ్ఞ క్రాస్ అవుతుందండి. సో ఎడమది, కుడివైపు మనం ధ్యానం అటెన్షన్ పెట్టాలి. ఇది మనకు ప్రత్యహంకార స్థానం అనమాట. సో మనం ఇక్కడ ప్రే చేద్దాము. మనకు తెలియక ఏదైనా కండిషన్స్, సూపర్ ఈగో అంటాం మనం దీన్ని ఇంగ్లీష్లో. కండిషన్స్ నాలో ఏదైనా ఉంటే, ఏదైతే నా ఎదుగుదలకి అడ్డం వస్తున్నాయో అవన్నిటిని కూడా నా భూమాత ద్వారా తొలగించండి తల్లి అని ప్రార్థిద్దాము. ఇప్పుడు మనం అటెన్షన్ని సహస్రాలకు తీసుకెళ్దామండి. సహస్రారము అంటే మాడు ప్రదేశము. అక్కడ ఒక నిమిషం గమనించుకుందాము. అమ్మని ప్రార్థిద్దాము. అమ్మ, నా ఎడమలో దోషాలన్నిటిని పృథ్వీమాత ద్వారా తీసేసి నా చిత్తాన్ని సహస్రారం పైన నిలపండి తల్లి. ఇప్పుడు మనం కుడివైపు క్లియరెన్స్ చేసుకుందామండి. కుడి చేతిని, అరచేతిని మీ ఒడిలో పెట్టుకోండి. ఎడమ అరచేతిని ఆకాశం వైపు పెట్టండి. మీ ఎడమ అరచేయి మీ ఫేస్ చేస్తున్నట్టుగా పెట్టండి. ఇప్పుడు మనం కుడివైపు ఉన్న ప్రార్థన చేద్దామండి. అమ్మ, నా కుడివైపు ఉన్న దోషాలన్నిటినీ, ఇది పింగళా నాడి అంటామండి, పింగళా నాడిలో ఉన్న దోషాలన్నిటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. నాకు సంతులన్ని ప్రసాదించండి. నాకు మహాసరస్వతి, హనుమాన్ ఒక పవర్ని ఇవ్వండి. కుడివైపున తత్వాన్ని, మహాసరస్వతి తత్వాన్ని ప్రసాదించండి తల్లి కుడివైపున. మన రైట్ మూల ఇప్పుడు సేమ్ ఎడం వైపు ఉన్న చక్ర పొజిషన్స్ ఎలా అయితే మనకి అనుకున్నాము, ఒకసారి కుడివైపు కూడా చేద్దామండి. కుడి మూలాధారం ఎక్కడైతే మీరు కూర్చున్నారో అక్కడ కుడివైపు మూలాధారం కార్తికేయ స్థానం అండి. అది అమ్మ, నా కుడి మూలాధారంలో ఉన్న దోషాలన్నిటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి.
రైట్ స్వాదిష్టాన్ దగ్గరకు వద్దామండి. కుడి స్వాదిష్టాన్ మన పొత్తి కడుపు కింద కుడి వైపు ఎక్కడైతే మన లివర్ అది పొజిషనింగ్ ఉంటుందో అక్కడ మన చిత్తాన్ని నిలుపుదాము. అమ్మా, నా కుడి స్వాదిష్టానంలో ఉన్న దోషాలన్నిటినీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. నాలో తెలిసి తెలియని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ కుడి స్వాదిష్టానం దగ్గరే నిలబడిపోయి దాన్ని బాగా హీట్ ప్రొడ్యూస్ చేసి మనలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. మనం ప్రార్థిద్దామండి, మన హిమాలయ తత్వం చల్లదనాన్ని ఆ లివర్లోకి, ఆ కుడి స్వాదిష్టానంలోకి ఆ చల్లదనాన్ని ప్రసాదించండి తల్లి. నాలో ఉన్న వేడి తత్వం, ఆలోచనలు అన్నిటినీ కూడా నా ఆకాశతత్వం ద్వారా తీసేసేయండి తల్లి. మీ అరచేతులను గమనించుకోండి. కుడి అరచేయి, ఎడమ అరచేయి. ఒక్కొక్కసారి మన ఎడమ అరచేతిలోంచి ఏదో ఒక అనుభూతి చెందుతూ ఉంటారు, ఏదో వెళ్ళిపోతున్నట్టుగా ఆకాశం వైపుకి. ఈ కుడి వైపు కూడా మీకు ఏదైనా లాగుతున్నట్టుగా, టింగ్లింగ్ సెన్సేషన్స్ ఏదైనా గుచ్చుకుంటున్నట్టుగా అట్లా కూడా మీకు తెలియచ్చు. అది గమనించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం అటెన్షన్ రైట్ నాభి పైన పెడదాం. కుడి నాభి మన పొట్టకి రైట్ సైడ్, అక్కడ మన రాజలక్ష్మి స్థానం అండి. ఇక్కడ అమ్మని ప్రార్థిద్దామండి. మనం కుడి నాభి అంటే మనకి ఎక్కువ ఫైనాన్షియల్ మనీ మ్యాటర్స్ గురించి ఏదైనా మనం వరి అవుతుంటే ఇక్కడ ఈ చక్ర దగ్గర ప్రాబ్లం వస్తుందండి. సో మనం మదర్ని ప్రార్థిద్దాం. నాకు ఎటువంటి ఫైనాన్షియల్ సమస్యలు, డబ్బు గురించి మీకు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా, దోషాలని, ఆలోచనలు అన్నిటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. నాకు నావి బ్యాలెన్స్ ప్రసాదించండి తల్లి. ఇప్పుడు రైట్ హార్ట్ దగ్గరకు వద్దామండి. కుడి హృదయం దగ్గరకి, ఇక్కడ సీతారాముల స్థానం అండి. ఇక్కడ మనం ప్రార్థిద్దాము. నా కుడి హృదయంలో ఏంటంటే మర్యాదలకు సంబంధించిందండి. మనం ఏదైనా మర్యాదలు తప్పినా, ఎవరైనా అంటే బాధపడుతున్నా, రెస్పెక్ట్, దీనిపైన సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మనం ఏవైతే మర్యాద ఉల్లంఘించినా ఈ చక్ర దగ్గర ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల మనకు ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. సో మదర్ని ప్రార్థిద్దాము. నా కుడి హృదయంలో ఉన్న దోషాలన్నింటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తీసేసేయమని చెప్పి ప్రార్థిద్దాము.
మనకి ఏదైనా తెలిసి తెలియకుండా ఏదైనా అటాచ్మెంట్స్ విత్ మెయిల్ రిలేషన్షిప్స్ బాధపడుతున్నా, ఎవరైనా కొడుకు, తండ్రి, బ్రదర్, ఏదైనా మెయిల్ రిలేషన్షిప్ వల్ల మనం బాధపడుతున్నా, మనకి టూ మచ్ అటాచ్మెంట్ ఉన్నా ఈ చక్ర దగ్గర ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఎడం వైపు ఫీమేల్ రిలేషన్షిప్స్ వల్ల. నా కుడి హృదయం పైన ఏదైనా తెలిసి తెలియక దోషాలుంటే అవన్నిటిని తీసేసేయండి అమ్మా. ఆకాశతత్వం ద్వారా నన్ను సంతులనం ప్రసాదించండి తండ్రి. రైట్ విశుద్ధి దగ్గరకు వద్దామండి. మన గొంతుకి కుడివైపు ఇక్కడ రుక్మిణి విఠల స్థానం అండి. అమ్మా, నా కుడి విశుద్ధిలో ఉన్న దోషాలన్నిటినీ కూడా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. కుడి ఆజ్ఞకి వెళ్దామండి. మన కుడి ఆజ్ఞ ఎడమ వైపు వస్తుందండి, ఎడమ కణత దగ్గరికి. అది క్రాస్ అవుతుంది కదా ఇందాక చెప్పుకున్నట్టుగా. కుడి ఆజ్ఞ మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ కణత దగ్గరికి. అక్కడ అటెన్షన్ పెడతాము. ఇది మన అహంకార స్థానం అండి. అహంకారం అనేది గౌతమ్ బుద్ధుడి స్థానం. ఇది ఇక్కడ మనం ప్రార్థిద్దామండి. నాలో ఉన్న అహంకారాన్ని, అది మనకి తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు, ఏదైనా కానీ మనలో అహం అనేది అందరికీ ఉంటుందండి. అది మదర్ని, అహం వల్ల మనకి ఈ బ్రహ్మ జ్ఞానం అనేది రావటం కష్టం అహం ఉంటే. సో మదర్ని ప్రార్థిద్దాం. నాలో ఉన్న అహంకారం, అది తెలిసి తెలియని అహంకారం ఏదైనా ఉండొచ్చు మనకి, అన్నిటినీ కూడా తొలగించమని ఆకాశతత్వం ద్వారా నాలో సంతులతని ప్రసాదించమని ప్రార్థిద్దాము. ఇప్పుడు అటెన్షన్ ని సహస్రార పైకి తీసుకెళ్దామండి. మాడు దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు రెండు చేతుల్ని మీరు ఊళ్ళో మామూలుగా పెట్టుకోండి. ఈ ఎడమ చేతిని కూడా మీరు ఊళ్ళో ఓపెన్గా కిందకు పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు మనం మాతాజీ గారి స్పీచ్ని విందామండి.
Today is the happiest day for all of you, for the whole universe, because Sri Ganesha was created. He was created to emit auspiciousness through his Chaitanya. First, the whole cosmos was filled with this Chaitanya Srishti. Then Brahmadeva came into play and he created all the matter. But the greatest blessings of the divine power was to symbolize Chaitanya. And this Chaitanya has many aspects, but especially in Sri Ganesha, it is auspiciousness. In these modern times, people have lost the sense of auspiciousness. Everything that emits vibrations, Chaitanya is auspicious, it's Shubha. And whatever does not, is not by any chance auspicious. So first of all, whatever you worship, whatever you accept, all of them have to be auspicious things. Every shape has a coefficients, and all these shapes which you see not necessarily give vibrations. But in the human beings also, we find there are many people like you who have Chaitanya flowing in them. But this Chaitanya, when it flows, we just take Sri Ganesha for granted. We do not understand that we have to awaken Sri Ganesha within us means what? What we have to do. To manifest Sri Ganesha, we have to do certain amount of tapasya, penance. First, we have to say, when we sit for meditation, that I am going to be worthy of your appreciation. Make me humble, so that I am appreciated by you, and my only desire is to please. Then you sit down in complete preparedness, meditating over your Muladhara, putting your attention to it with absolute purity. You have my photograph before you, and you tell the photograph that, Mother, you who are the Ganesha, Sri Ganesha, you give me wisdom and discretion. Attention at the Muladhara chakra, which is actually below the sacrum bone. You put your right hand towards the photograph and left hand on the mother. Now, this will tell you that your mind or your brain, which is full of confusion, which has no discretion, which is complicated, which does the same mistakes again and again, which does not understand how to cure the ills of bad thinking.
all that can be cured if you put the right hand towards me and the left hand towards the body. Now, as he is the essence of everything that is material, that has power, that has been created, is the essence of everything that is being created. Through him, everything has been created. When you develop that, you develop your sense of subtle creativity and the sense of subtle appreciation of creativity. Then you develop your discretion how to behave with others in a beautiful manner, so that your ego is controlled. The behavior should be such that there should be no expression of ego in your behavior. Now many people should try this thing, sitting in a group together, meditating, saying the mantra of Sri Ganesh, to try to build up. Those who think too much, they should also try to say, not this, not this, not this. Even the superego, when it gives you thoughts, you should in a sense plays, but it is not involved. It sees the play, just sees. It enjoys the play, just enjoys. So today, when we are thinking of Sri Ganesh, let us desire that within us his great power of innocence be enlightened. Let my wisdom shine in my attention. Mentally, you people are very alert, no doubt. And you can always cheat yourself nicely. That's the point where you could see yourself, introspection. Just introspect. Why do I do like that? Why cannot I meditate? Am I going to miss out? Why cannot not do something that is good for me? Introspection is the only way you can see yourself, how far you are from Sri Ganesh. Even I have seen when I say something in general, people always, the mind is very clever, thinks that I am talking about somebody else, not about them. It's a convex mind, convex, which never receives anything inside itself because there is no wisdom. If you are wise, then not only that you'll accept, but you'll understand, and it will penetrate into your attention through your central nervous system. You just know that this is it. Now, you know that this, if you put your hand towards this candle, your fingers might burn. You know it definitely with experience. And you won't do that. With experience you have learned not to put your hand onto the candle. And this wisdom is there. I don't have to tell you that.
But this is a new life you have started, a spiritual life. When you are going into the spiritual life, try to remember your experiences, one after another, how you got transformed, how you changed, how many the bad things that you had disappeared gradually, and how you have become so nice. This will take away your depression to begin with. That what do I have to do further? Am I really wise or I am stupid? After getting your self-realization, when Sri Ganesha is shining in your attention, you should see your reflection clearly and try to correct it. Only this much wisdom if you have, that I have to work out my benevolence, you will do it. శ్రీ మాతాజీ గారు ఈ అన్ని స్పీచెస్లో మెయిన్ పాయింట్ ఏంటి చెప్పారంటే గణేష తత్వం గురించి మాట్లాడారండి. మనకి ఫస్ట్ చక్రం మూలాధార చక్రంలో కూడా గణేశుడి గురించి మనం మాట్లాడుకున్నాం. సో గణేషే మూలం మనకి ఏదైనా కూడా, ఏ చక్రాకైనా కూడా. సో ఆయన ఒక గేట్ కీపర్ లాగా అనమాట. మనకి ఎక్కడైతే చెక్ పోస్ట్ లో మనకి టికెట్లు తీసుకుంటే ఎంట్రీ వెళ్ళదో, అట్లానే గణేశుడు కూడా మనకి ప్రతి చక్రాల్లో, అంటే మూలాధారంలో ఆయన స్థానం, కానీ ఆయన మొత్తం అన్ని చక్రాల్లోనూ, 7 చక్రాల్లోనూ, అన్ని నాడుల్లోనూ ఆయన గేట్ కీపర్ లాగా ఉంటారండి. సో ఆయన పర్మిషన్ లేనిదే మనం చక్రాల ఎదుగుదల కూడా మనకి జరగదు. సో అందుకని ఫస్ట్ మనం మూలాధార చక్రం అనేది బాగా క్లియర్గా గణేష్ మనం ఎప్పుడు ప్రార్థించాలండి. మీరు ఏ పూజ చేసినా, మనం ఏ ధ్యానం చేసినా ఎప్పుడు ఫస్ట్ కూడా మనకి ఎప్పుడు గణేష్ ప్రార్థన ఫస్ట్ ఉంటుంది. మీ పూజల్లో కూడా మీరు చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ గణేష్ని పూజ చేస్తారు. ఎందుకు అంటే విఘ్నాలు ఏదైనా ఉంటే తీసేయమని, అది కాకుండా మనలో గణేష తత్వాన్ని స్థాపించమని. సో గణేష తత్వం ఎప్పుడైతే మనలో స్థాపన జరుగుతుందో అప్పుడు అన్ని చక్రాల్లో కూడా మనకి ఆ గేట్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. అప్పుడు కుండలిని మూమెంట్ కూడా మనకి బాగా ఈజీగా జరుగుతుంది అన్నమాట. సో దానిలో దోషాలన్నిటినీ కూడా తీసేస్తాయి అన్నమాట. అందుకని గణేష తత్వాన్ని మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, అమ్మా నాలో గణేష తత్వాన్ని నింపండి అమ్మా, అన్ని చక్రాల్లోనూ గణేష తత్వాన్ని నన్ను నింపండి. గణేష తత్వం కనుక మనలో వస్తే చాలా మనకి క్వాలిటీస్, అంటే మంచితనము, మర్యాద, మాట్లాడటం కానీ, విచక్షణ జ్ఞానం కానీ, హంబల్నెస్, హ్యూమిలిటీ, అంటే ఒకళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఒకళ్ళతో మర్యాదగా ఎలా ఉండాలి, ఎలా మనం మంచిగా మాట్లాడుతున్నాం కానీ, మనలో ఉన్న విచక్షణ జ్ఞానం, అంటే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం అన్నీ ఆ గణేష ద్వారానే మనకి వస్తాయండి. సో వినాయకుడిని ప్రార్థించడం అనేది కంపల్సరీ, మ్యాండేటరీ, అంటే మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది చేసి ఆయన ప్రసన్నం చేయగలిగితే మనకి అన్ని చక్రాల్లోని దోషాలు, మూలాధారంతో పాటు మిగతావన్నీ కూడా బాగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో మీరు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలంటే ధ్యానంలో, అమ్మా నాకు గణేష్ ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నాలో ఆయన ఒక క్వాలిటీస్, గుణగణాలని నాకు ప్రసాదించండి, నాలో అన్ని చక్రాల్లోనూ ఏవైతే దోషాలు ఉన్నాయో తొలగించి అందులో అన్ని చక్రాల్లోనూ గణేష్ ఒక స్థాపన చెయ్యండి. ఆయన స్థాపన జరిగిన తర్వాతే ఆయన ఒక క్వాలిటీ,
ఆయన పర్మిషన్ వచ్చిన తర్వాతే మనకి మిగతా ఒక డైటీస్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో దేవతలు వాళ్ళ ఒక అనుగ్రహం మనం పొందగలుగుతాం అన్నమాట. సో మనం ఆ ప్రార్థన మన మనసులో ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో అప్పుడు మనం వినాయకుడిని అడగాలి, గణేశుని నాలో మీరు వచ్చి స్థిరపడండి, నాలో ఉన్న దోషాలను తీసేయండి. మనకి తెలిసి తెలియని అహంకారం కూడా మనకి వస్తూ ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసే పనుల వల్ల వస్తుంది. అది మనం ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్నది కాదు, అది తెలియకుండానే వస్తుంది. అది మనకి మనం జస్ట్ మదర్ దగ్గర ధ్యానంలో అడగాలి, మనలో అహంకారం ప్రత్యహంకారాలు ఏవైనా ఉంటే అవి తొలగించమని. దానికి మాతాజీ గారు సింపుల్ గా టెక్నిక్ ఏం చెప్పారంటే, గణేషుని మనం ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మీరు కుడి చేతిని నా వైపు పెట్టి ఎడమ చేతిని భూమాత పెడితే అది ఓన్లీ మూలాధార క్లియరెన్స్ కి మనం అట్లా చేయొచ్చు అనమాట. ఇప్పుడు కుడి చేతిని ఒడిలో పెట్టుకొని ఎడమ చేతిని భూమాత పైన పెట్టి మీ మూలాధార చక్రం క్లియరెన్స్ చేసుకోవచ్చు. అలా ఒక 5 నిమిషాలు పెట్టి ధ్యానం చేసి మీరు మళ్ళీ మామూలుగా చేతిని ఒళ్ళో పెట్టుకోవచ్చు అనమాట. అలా మూలాధారం క్లియరెన్స్ జరుగుతుంది. సో మూలాధార చక్రం క్లియరెన్స్ అయినప్పుడు మీకే అనుభూతి చాలా డిఫరెంట్ గా తెలుస్తుంది. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, అంటే ముందు చేసినప్పుడు మెడిటేషన్లోకి, మెడిటేషన్ తర్వాత మీ అనుభూతి, ఈ మూలాధారం క్లియర్ అయిన తర్వాత ఉన్న అనుభూతి మీకు చాలా మార్పు తెలుస్తుంది అనమాట. ఆ రోజు కూడా మీకు తెలియని ఒక ఆనందం అనేది, ఒక ప్రసన్నత అనేది అనుభూతి చెందుతారు. అది మీరు ప్రాక్టికల్ గా అనుభవించవచ్చు. మీరు కావాలంటే ఇవాళ కూడా మీరు ధ్యానం అయిన తర్వాత మీరు ఒకసారి గమనించుకోండి. సో ఈ వినాయకుడు యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తే విచక్షణ జ్ఞానం, అంటే ఇప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు, ఇప్పుడు హంస చక్ర ఉంది, హంస చక్రాలు ఉన్న క్వాలిటీ ఏంటి అంటే పాలు నీళ్ళని కలిపినా కూడా అది పాలను మాత్రమే తాగి నీళ్ళని వదిలేస్తుంది. అలాంటి విచక్షణ జ్ఞానం అంటే మనకి ఇప్పుడు రోజంతా పనిచేస్తాము, అందులో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. అది తెలియక ఒక్కొక్కసారి మనం రాంగ్ స్టెప్ వేయటం, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు గణేష ధ్యానం చేస్తారో అది మీ రోజంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, చేసి మిమ్మల్ని రైట్ డైరెక్షన్ లోనే తీసుకెళ్తుంది, రాంగ్ డైరెక్షన్ వైపు మిమ్మల్ని తీసుకెళ్ళదు. అది ఏదో రకంగా మీకు అడ్డం వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట క్వాలిటీస్. గణేష్ యొక్క స్థాపన జరిగితే మనలో ఒక రకమైన ఆనందం, ఇప్పుడు మనం ఏవైతే ధ్యానం అనేది చేస్తున్నామో అది ఆరోగ్యానికి అవ్వచ్చు, ఆనందం పొందడానికి, ఒక మనశ్శాంతి పొందడానికి ఏదైతే చేస్తున్నామో ఇవన్నిటికీ మూలాధార వినాయకుడు గణేశుడు ఒక బ్లెస్సింగ్స్ కావాలండి. సో రోజు మనం ధ్యానం మొదలెట్టేటప్పుడు మన వినాయకుడిని ఒక 2 నిమిషాలు ప్రార్థించుకుని నాలో అన్ని చక్రాల్లో దోషాలు తీసేసి నా గణేష్ ఒక స్థాపన నాలో అన్నిట్లో చేయండి అని మనం అడుగుదాం. ఈ పంచభూతాల్లో ఉన్న పవర్ శక్తి, పరమచైతన్య ఒక శక్తి కూడా వినాయకుడితో బాగా స్పందిస్తుంది అనమాట. మనలో ఎప్పుడైతే జాగరణ గణేష్ స్థాపన జరుగుతుందో అప్పుడు ఈ పరమ చైతన్యం కూడా మనకి పంచభూతాలు కూడా మనకి చాలా విధంగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మాతాజీ గారు అట్లా డిఫరెంట్ స్పీచెస్ ఒక క్లిప్పింగ్ లో క్లుప్తంగా నేను చెప్పాను. సో మీరు రోజు ధ్యానంలో గణేష్ యొక్క బ్లెస్సింగ్స్ మీరు తప్పకుండా తీసుకొని ప్రార్థించండి. దానివల్ల మీకు చాలా అనుభూతి డిఫరెంట్ గా జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరు ఫుడ్ సోకింగ్ చేసుకున్నప్పుడు కూడా తప్పకుండా మీరు గణేష్ ప్రార్థన చేసుకోండి. ఫుడ్ సోకింగ్ లో మేబీ మీరు కుర్చీల్లో కూర్చోవచ్చు, అయినా పర్వాలేదు. మీరు చేతిని ఇట్లా గాల్లో పెట్టినట్టుగా అరచేతిని భూమాతకు ఎదురకుండా చూపించినట్టుగా పెట్టుకొని మీరు మూలాధార క్లియరెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. అది కంపల్సరీగా మీరు వీలైతే నైట్ టైం చేస్తే మంచిదండి. ఒకవేళ నైట్ టైం కుదరని పక్షంలో పగలు కూడా చేసుకోవచ్చు. కానీ ఏదో ఒక టైంలో మీరు ఆ నీళ్ళ ప్రక్రియ ఏదైతే ఉందో అది 2 కాళ్ళు పెట్టుకొని ఒక టబ్బులో ఉప్పు చికిత్స ఏదైతే ఉందో అది చేసుకోవటం మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే మనం ఆ పంచభూతాలలో మనం అక్కడ నీళ్ళ తత్వాన్ని మనం వాడుతున్నాం.
సో అదొకటి. మళ్ళీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎదురుకుండా దీపం క్యాండిల్ కానీ పెట్టుకుంటే మనలో ఉన్న ప్రత్యహంకారాన్ని కూడా అది మొత్తం తీసేస్తుంది అనమాట. మనలో ఉన్న ఆలోచనలు, చికాకులు ఏవైతే ఉంటాయో, ఫ్రస్ట్రేషన్, అవన్నిటిని కూడా తొలగించేస్తుంది. సో మన పంచభూతాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు మన ధ్యానంలో. సో ఈ నీళ్ళ చికిత్స చేసినప్పుడు మనకి బాగా ఎక్కువ అనుభూతి చెందుతాం అన్నమాట. ఇప్పుడు మనకి రోజు స్నానం చేసిన తీరు ఒకటి, తలంటి స్నానం చేసినప్పుడు మనకి కొంచెం ఇంకా ఫ్రెష్గా ఎలా అయితే మనకు అనుభూతి మనం చెందుతాము, అట్లానే ఈ ఉప్పు నీటి చికిత్స కూడా మీరు చేసినట్టయితే ఎక్కువసేపు అక్కర్లో, ఒక 10 నిమిషాలే. అందులో కాళ్ళు పెట్టుకున్న తర్వాత కుడి ఎడమ ఒక 5 నిమిషాలు మీరు క్లియరెన్స్ చేసుకోండి, అటెన్షన్ పెట్టుకొని. తర్వాత కాళ్ళు కడుక్కొని ఒక 2 నిమిషాలు కూర్చుంటే మామూలుగా నేలపైన కానీ మామూలుగా కుర్చీలోనే మీరు ధ్యానం స్టార్ట్ చేసే ముందు తర్వాత మీ అనుభూతిని చూసుకోండి. దానివల్ల మీకు చాలా రిలాక్సేషన్ వస్తుంది. చాలా మందికి బాగా మంచి నిద్ర పడుతుందండి. ఏమైనా పిచ్చి కళలు ఏమైనా వచ్చే వాళ్ళకి కానీ, ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నవి అలాంటివి కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి. ఇది తప్పకుండా ఈ చికిత్స మీరు రోజు చేయడానికి ప్రయత్నించండి. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. Like this, and give a kind of a protection to your aura. Now this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. జై శ్రీమాతాజీ అండి. తిరిగి మనం రేపు ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీమాతాజీ.